Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about a tale of three villages from 10th class 6th unit biodiversity. Okay, 6th unit biodiversity. Now we are now we are going about a tale of three villages, which is of C reading from biodiversity. So this lesson is based on pollution, environment and everything. So here they have given three stories dependent on different countries. Now we have a story here, Cocoa Village, which is in Nigeria. Okay. సో కోకో విలేజ్ నైజీరియాలో ఉంది. ఆ విలేజ్ లో ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ ఇచ్చిరనమాట. సో వీ కెన్ సీ హియర్ ద పొల్యూషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, లార్జ్ number of drums are here. So we'll now go to the lesson. Mr. Sunday Nana, his wife and 4 small children live in Cocoa Village, Nigeria. సో ఈ కోకో విలేజ్ నైజీరియాలో మిస్టర్ సండే నానా అనే అతను వాళ్ళ వైఫ్ ఇంకా 4 చిల్డ్రన్తో ఉంటారనమాట. ద విలేజ్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఆఫ్రికన్ విలేజ్, పిక్చర్స్క్యూ, కలర్ఫుల్ అండ్ నాయిసీ. సో అన్ని విలేజెస్ లాగానే ఆఫ్రికన్ విలేజెస్లో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. పిక్చర్స్క్యూ కానీ, కలర్ఫుల్ కానీ, నాయిసీ, సో అన్నిట్లాగానే ఉంటుంది అనమాట. ద నానాస్ ఫ్యామిలీ హౌస్ టూ the same as all the other houses in the village. సో ఈ నానా ఫ్యామిలీ ఉంటున్న హౌస్ కూడా సేమ్ అన్ని ఇళ్ళలాగానే ఆ విలేజెస్ లో ఈ ఇల్లు కూడా ఉంటది అనమాట, విత్ మడ్ వాల్స్ అండ్ రస్టింగ్ కారిగేటెడ్ ఐరన్ రూఫ్. సో అక్కడ ఉన్న ఇల్లులన్నీ ఎలా ఉంటాయి అంటే మట్టి గోడలతో ఉంటాయి, అండ్ ఇంకా రేకులు, కారుగేటెడ్ ఐరన్ రూఫ్ అంటే రస్టింగ్ అంటే జంగ్ తుప్పు పట్టిపోయి ఉండడం అనమాట. సో అలాంటి రేకులు ఉన్న ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు. ఎవరెవరు ఉంటున్నారు అంటే విత్ చిల్డ్రన్ అండ్ చికెన్స్ షేరింగ్ ద కాంపౌండ్. సో ఆ పిల్లలు ఇంకా కోడి పిల్లలు ఆ ఇంటిని షేర్ చేస్తూ ఉన్నాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సండేస్ నానా ఫ్యామిలీ అండ్ అబౌట్ హిజ్ విలేజ్ అండ్ ఆల్సో అబౌట్ హిజ్ హౌస్. So they have described in the first paragraph about Sunday's Nana family, their house and their village. Okay, there is one difference however. Outside Mr. Nana's front are 3 large emptied metal drums, the bright red paint now flaking away, but the skull and crossbones symbol clearly visible on each. సో అందరి ఇల్లు కంటే ఇతని ఇల్లు కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే మిస్టర్ సండే నాన్న వాళ్ళ ఇంటి ముందు 3 లార్జ్ మెటల్ డ్రమ్స్, ఎంటీ డ్రమ్స్ అక్కడ పడి ఉన్నాయంట. అండ్ ఆ డ్రమ్స్ ఏ కలర్ లో ఉన్నాయంటే బ్రైట్ రెడ్ కలర్ పెయింట్ వేసి ఉన్నాయి. అండ్ ఫ్లేకింగ్ అంటే ఊడిపోతూ ఉండడం అనమాట, బ్రేకింగ్. ఓకే, ఆ పెయింట్ ఏదైతే ఉందో అది రెప్పలుగా ఊడిపోతూ ఉందంట. అండ్ ఇంకా డ్రమ్స్ పైన ఏముంది అంటే స్కల్ అండ్ క్రాస్ బోన్స్. సో స్కల్ నుండి క్రాస్ బోన్స్ ఉంటే మనం అది డేంజర్ సింబల్ గా మనం అనుకుంటాం. సో అది ఈజీగా కనిపిస్తుంది అక్కడ. అండ్ ఇన్ ఏ క్లియరింగ్ 200 meters away from the village, next to a stream that the villagers get their drinking water from, is an enormous pyramid of identical drums reaching to the sky. అండ్ ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వాటర్ తెచ్చుకుంటారు అని అంటే ఇప్పుడు ఈ సండే నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి నుంచి 200 meters అవే, అంటే 200 meters దూరం ఉన్న దగ్గర ఒక కాలువ ఉంటుందంట. అక్కడే పక్కన కాలువ నుంచి వీళ్ళు డ్రింకింగ్ వాటర్ అనేది తెచ్చుకుంటారు. సో అక్కడ పక్కనే ఎనార్మస్ పిరమిడ్ ఆఫ్ ఐడెంటికల్ డ్రమ్స్. సో ఒక పిరమిడ్ షేప్ లో, ఎనార్మస్ అంటే లార్జ్ అనమాట. సో ఒక పిరమిడ్ ఎలా ఉంటుంది, కోన్ షేప్ ఉంటుంది, లేదంటే ట్రయాంగిల్ షేప్ లో చాలా పెద్దగా ఉన్న పిరమిడ్ ఎలా ఉంటుందో అంత ఎత్తున వీళ్ళు డ్రమ్స్ అనేవి వేసిరంట. కొంచెం దూరం నుంచి చూస్తే మనకు ఎలా ఉంటది అదంటే అది స్కైని అంటుతుందేమో ఇంకొద్దిగా అయితే అలా ఉంటదంట. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాడ్లీ కరోడెడ్ అంటే డ్యామేజ్డ్ అనమాట. సో అక్కడ ఉన్న డ్రమ్స్ లో చాలా మట్టికి డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. దర్ స్లైమీ కంటెంట్స్ ఆఫ్ వేరియస్ కలర్స్, గ్రే, డార్క్ గ్రీన్, బ్రైట్ ఆరెంజ్ ఎక్సెట్రా లీకింగ్ అవుట్. సో అక్కడ ఉన్న డ్రమ్స్ లో చాలా మటుకు డ్యామేజ్డ్ ఉన్నాయి. అండ్ అందులో స్లైమీ కంటెంట్ అంటే అందులో లోపల ఉన్న ఏదైతే కంటెంట్, కెమికల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వెట్ లిక్విడ్ టైప్ ఉంటుంది అనమాట, జారిపోయేటట్టు. సో ఆ కంటెంట్ ఏ కలర్ లో ఉంది అంటే ఇక్కడ ఇచ్చిరు మనకి గ్రే, డార్క్ గ్రీన్, బ్రైట్ ఆరెంజ్. సో అందులోంచి లీక్ అవుట్ అయ్యి బయటికి వస్తున్నాయి అంట. సో ఇక్కడ మనకి బేక్డ్ ఆఫ్రికన్, సో లీకింగ్ అవుట్ డౌన్ ఆన్ టు ద బేక్డ్ ఆఫ్రికన్ ఎర్త్ అండ్ ఇన్ టు ద స్ట్రీమ్. సో బేక్డ్ ఆఫ్రికన్ ఎర్త్ అని ఎందుకు ఇచ్చిర్రు మనకి ఇక్కడ అంటే ఆఫ్రికన్ విలేజెస్, ఆఫ్రికన్ కంట్రీ ఏవైతే ఉంటాయో అక్కడ టెంపరేచర్ చాలా హాట్ గా ఉంటుంది. ఓకే, నార్మల్ టెంపరేచర్ అస్సలు ఉండదు. ఇక్కడ మన ఇండియాలో అయితే వీ కెన్ సీ ఆల్ ద టెంపరేచర్స్ అకార్డింగ్ టు ద సీజన్స్. బట్ ఇన్ ఆఫ్రికా
ఆల్మోస్ట్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ హాట్. సో అందుకే ఇక్కడ మనకి బేక్డ్ ఆఫ్రికన్ ఎర్త్ అని ఇచ్చిర్రు. సో ఆ ఎర్త్ పైకి ఆ కంటెంట్ అనేది లీక్ అవుతుంది అండ్ ఆ ఎర్త్ నుంచి అక్కడికి ఇంకా పక్కనే ఉన్న స్ట్రీమ్ కాలువలో కూడా ఆ కంటెంట్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ స్ట్రీమ్ లో నుంచి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అనేది తీసుకెళ్తున్నారు. ఓకే, సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏమైతుంది అని అంటే ఆ కెమికల్ ఏదైతే ఉందో వాళ్ళు తాగే నీళ్ళలో కలిసిపోతుందో అవే నీళ్ళు వాళ్ళు తాగుతున్నారు. సమ్ హ్యావ్ ఫాలెన్ డౌన్ అండ్ రోల్డ్ ఆర్ బీన్ రోల్డ్ బై ప్లేఫుల్ చిల్డ్రన్ ఇన్ టు ద బుష్. సో ఇంకా అక్కడ ఏమైనాయి అంటే ఆ డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కింద పడిపోయి ఉన్నాయంట. సో వీ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ హియర్. సో కొన్ని కింద పడిపోయి ఉన్నాయి. సో ఇంకా కింద పడిపోయిన వాటిని అక్కడ ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఆడుకునే పిల్లలు వాటిని రోల్ చేస్తూ అక్కడ బుష్ అంటే కొమ్మల్లోకి పొదల్లోకి తోసేస్తున్నారు. సమ్ ఆర్ స్మోకింగ్ ఇన్ ద మిడ్ డే హీట్. సో అక్కడ ఎండకి ఆఫ్టర్నూన్ హీట్ చాలా ఉంటుంది కదా నార్మల్గా కంపేర్ చేస్తే మార్నింగ్కి ఈవినింగ్కి. ఆ హీట్కి అందులో నుంచి పొగలు వస్తున్నాయి. Some are swelling as if their contents are bursting to get out. సో ఇంకా అక్కడ ఉన్న డ్రమ్స్ లోంచి కొన్నిట్లోంచి పొగ వస్తుంది, కొన్ని ఇలా ఉబ్బిపోతున్నాయంట. అందులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది ఇంకా బయటికి వచ్చి బర్స్ట్ అయిపోతుందేమో అన్నంతగా. సమ్ హ్యావ్ ఆల్రెడీ బర్స్ట్. ఇంకా అక్కడ ఉన్న వాటిల్లో కొన్ని ఆల్రెడీ బర్స్ట్ అయిపోయి ఉన్నాయంట. They came on Wednesday and said Sunday. Many big lorries. They took all day unloading them. No one told us what was in them. సో సండే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రు అంటే వెనస్డే రోజు వచ్చిర్రంట. ఎవరు ఈ డ్రమ్స్ ఎవరైతే తీసుకొని వచ్చినారో వాళ్ళు చాలా పెద్ద పెద్ద లారీస్ లో తీసుకొని వచ్చిర్రంట. ఇంకా అది అన్లోడ్ చేయడానికి వాళ్ళకి ఒక డే మొత్తం పట్టింది. వీళ్ళు అక్కడ అందులో ఏముంది అని అడిగినా కూడా వాళ్ళకి ఎవరు ఏమీ రిప్లై ఇవ్వలేదు. They gave the chief a brown paper bag. I saw him smiling as the lorries drove away. సో అక్కడ ఈ లారీస్ లో ఎవరైతే వచ్చినారో వాళ్ళు ఈ నైజీరియా కోకో విలేజ్ లో ఉన్న ఒక చీఫ్ కి అంటే అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటారు కదా, ఆ పెద్ద మనిషికి బ్రౌన్ పేపర్ ఇచ్చిందట. ఆ బ్రౌన్ పేపర్ ఏంటిది అని అంటే మనీ బ్యాగ్. ఓకే, బ్రౌన్ పేపర్ బ్యాగ్ అంటే మనీ బ్యాగ్ అనమాట. సో ఆ మనీ బ్యాగ్ తీసుకున్న చీఫ్ స్మైల్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అతను స్మైల్ చేయగానే వాళ్ళు కూడా లారీస్ అనేవి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయారు. సో దిస్ వాజ్ 5 years ago. సో ఇదంతా ఎప్పుడు జరిగింది? 5 years ముందు జరిగింది. Then 3 months ago, one of the brightest boys in the village, Thomas Eganyo, started university in Lagos. సో ఇక్కడ 3 months ముందు ఒక షార్ప్ స్టూడెంట్ అనమాట. సో అతని పేరు ఏం పేరు అంటే థామస్ అగాన్యో. అతను ఎక్కడ చదువుతున్నాడు? లాగోస్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. హీ కేమ్ హోమ్ 1 weekend with a new chemistry book. సో ఒక వీకెండ్కి అతను వాళ్ళ ఇంటికి వచ్చిండంట. అతను వచ్చేటప్పుడు అతనితో ఒక న్యూ కెమిస్ట్రీ బుక్ తీసుకొని వచ్చిండు. అండ్ స్పెండ్ ఆల్ డే లుకింగ్ ఎట్ ద డ్రమ్స్ అండ్ రైటింగ్ థింగ్స్ డౌన్ అండ్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్ అండ్ షేకింగ్ హిస్ హెడ్. సో అతను ఏం చేసిండు అని అంటే ఈ డ్రమ్స్లో ఉన్న ప్లేస్లోనే అతను టైం అంతా స్పెండ్ చేస్తూ ఉండేవాడు. ఇంకా వీటిని చూస్తూ అతను ఏదో ఆలోచిస్తూ అతనితోనే అతను మాట్లాడుతూ అతను తల ఇలా ఊపుతూ ఏదో రాసుకునేవాడంట ఎప్పుడు. వి ఆల్ థాట్ హీ హ్యాడ్ గాన్ మ్యాడ్. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు అని అంటే అతనికి పిచ్చి పట్టిందేమో అని అనుకున్నారు. దెన్ హీ కాల్డ్ ఏ మీటింగ్ ఆఫ్ ద విలేజ్ అండ్ టోల్డ్ us that the drums contained poisonous chemicals. సో ఒక రోజు ఇదంతా సర్వే చేసిన తర్వాత అతను మీ విలేజ్ వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాడనమాట. సో అతను ఏం చెప్తాడు మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు అంటే ఆ డ్రమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిట్లో పాయిజనస్ కెమికల్ అనేది ఉంది అని చెప్తాడు. అండ్ ఇంకా ఏం చెప్తాడు అంటే హీ సెడ్ దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ ఇటలీ. సో ఇంకేం చెప్తాడు అని అంటే వాళ్ళందరూ ఇటలీ నుంచి వచ్చిర్రు అని చెప్తాడు. బట్ ఐ డోంట్ నో వేర్ దట్ ఈజ్ ఇట్ ఇన్ యూరప్? కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియదు, అది యూరోప్లో ఉందా అని మళ్ళీ అతన్ని క్వశ్చన్ చేస్తాడు. మిస్టర్ సండే నానా స్టాప్డ్ frowning, a troubled look on his face. In the last 5 years, 13 people have died in this village. My own elder brother, one of them. సో ఇంకా సండే నాన్న ఉన్నాడు కదా, అతను ఒక ఫ్రానింగ్ అంటే ఒక డిసప్రూవల్ అనమాట. సో అతను అలాంటి ఒక ట్రబుల్డ్ లుక్ ఆన్ హిస్ ఫేస్, ఒక సాడ్ ఫేస్తో ఏదో ప్రాబ్లం ఫేస్ చేసిన ఇలాంటి ఫేస్ పెట్టి ఇన్ ద లాస్ట్ 5 years 13 people have died in this village. సో ఏం చెప్తాడు అంటే లాస్ట్ 5 years నుంచి అంటే వాళ్ళు తీసుకొచ్చి 5 years అయింది కదా డ్రమ్స్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విలేజ్లో 13 members చనిపోయి ఉన్నారు. అందులో మా అన్నయ్య కూడా ఉన్నాడు. మై ఓన్ ఎల్డర్ బ్రదర్, వన్ ఆఫ్ దెమ్.
దే హ్యావ్ బీన్ ఇన్ పెయిన్, టెరిబుల్ పెయిన్. సో వాళ్ళందరూ చాలా చాలా బాధలో ఉన్నారు. వీ హ్యావ్ నెవర్ సీన్ డెత్స్ లైక్ దట్ బిఫోర్. ఇంతకు ముందు ఎప్పుడు మేము ఇలాంటి భయంకరమైన చావులు చూడలేదు. లాట్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ సిక్. సో చాలా మంది పిల్లలు, మా పిల్లలందరూ సిక్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి అంటే ఇక్కడ ఉన్న పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ అస్సలు పడట్లేదు. ఇంకా కెమికల్ కలిసిన వాటర్నే మేము తాగుతున్నాం కాబట్టి మా పిల్లలందరూ చాలా సిక్ అవుతున్నారు. వీ హ్యావ్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు టేక్ ద డ్రమ్స్ అవే బట్ దే డూ నథింగ్. సో మేము అందరం కలిసి గవర్నమెంట్ని కూడా ఈ డ్రమ్స్ని ఇక్కడి నుంచి తీసేయండి అని అడిగినాం, కానీ వాళ్ళు ఏం చేయలేదు. వీ హ్యావ్ రిటర్న్ టు ఇటలీ బట్ దే డూ నథింగ్. సో మేము ఇక్కడ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి మేము ఇటలీ గవర్నమెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాం ఈ డ్రమ్స్ తీసేయండి అని, కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. ద చీఫ్ సేస్ వీ షుడ్ మూవ్ అవర్ హౌసెస్ టు అనదర్ ప్లేస్. సో ఇక్కడ ఉన్న చీఫ్ ఏమని చెప్పిండు అని అంటే, మేము మా ఇళ్ళని ఇక్కడ నుంచి చేంజ్ చేసి ఇంకా మేము వేరే ప్లేస్లో ఉండాలి అని. బట్ వీ హ్యావ్ నో మనీ టు బై ల్యాండ్. కానీ మా దగ్గర మనీ లేదు ఇంకో ఇల్లు కట్టడానికి, లేదంటే ఇంకో ల్యాండ్ కొనడానికి మా దగ్గర ఏ మనీ లేదు. వీ హ్యావ్ నో చాయిస్, మా దగ్గర ఇంకో చాయిస్ అనేదే లేదు. వీ హ్యావ్ టు స్టే హియర్ అండ్ దే పాయింటింగ్ టు ద మౌంటైన్ ఆఫ్ డెత్ ఇన్ ద క్లియరింగ్ ఆర్ ఆర్ నైబర్స్. సో ఇంకా సండే ఏం చెప్తున్నాడు అంటే, ఇంకా మా దగ్గర ఏ చాయిస్ లేదు, మేము ఇంకా ఇక్కడే ఉండాలి, మేము ఉండాలి, ఇంకా అవి ఉండాలి అని అతను చెయ్యి ఒక సైడ్ పాయింట్ చేసి చూపెడుతున్నాడు అనమాట. సో ఆ పాయింటింగ్ చేసిన ప్లేస్ ఏది అని అంటే మౌంటైన్స్, మౌంటైన్ ఆఫ్ డెత్. సో ఇంకా మౌంటైన్స్ మేము కలిసి ఉండాలి, అవే ఇంకా మా నైబర్స్, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళే, ఇంకా వాటితోటే మేము కలిసి ఇక్కడ ఉండాలి, అది ఏదైనా సరే అదే ఇంకా మాకు బ్రతుకు, అదే ఇంకా మాకు చావు అని సండే నాన్న ఇక్కడ వాళ్ళ ఉన్న ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో దిస్ వాజ్ అబౌట్ కోకో విలేజ్ ఇన్ నైజీరియా. సో నౌ వీ హ్యావ్ అన్ అనదర్ స్టోరీ, that is Ponnimanturi village in India. Okay, just now we have seen about a cocoa village which is located in Nigeria, and now we have a village that is in India. So mana country lo aina oka sangatana idi ఒక స్టోరీ అనమాట. సో ఇక్కడ ఒక ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది మనకి ఈ పొన్నిమంతూరి విలేజ్ గురించి. సో వీ కెన్ సీ హియర్ it is an industry, the smoke is coming out and the wastage water is going into the river. Okay, so I can remember the time, she said wistfully, when all the fields around this village were green and the harvest good. Her outstretched arm described a complete circle as she stood in the morning sun. సో ఇక్కడ ఒక ఆమె మనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఏమంటుంది అని అంటే, ఐ కెన్ రిమెంబర్ ద టైం, నాకు ఆ టైం అంతా చాలా బాగా గుర్తుంది. షీ సెడ్ విస్ట్ఫుల్లీ అంటే రిగ్రెట్ఫుల్లీ అనమాట, చాలా బాధతో చెప్తుందంట ఇదంతా ఆమె. ఏమని అంటే, when all the fields around this village were green and the harvest good. సో ఈ విలేజ్లో ఉన్న చుట్టుపక్కల పొలాలన్నీ చాలా గ్రీనరీగా ఉండేవి, ఇంకా మంచి పంట వచ్చేది అక్కడ. Her outstretched arm described a complete circle as she stood in the morning sun. సో ఆమె ఒకరోజు మార్నింగ్ ఇదంతా స్టోరీ చెప్తుంది కాబట్టి ఆమె అవుట్స్ట్రెచ్డ్ ఆర్మ్ అంటే మన చెయ్యి ఉంటుంది కదా, మన చెయ్యి మనం ఇలా చాచి ఇదంతా అని ఇలా మనం చెయ్యి చాచి ఇలా చూపిస్తాం కదా. సో అప్పుడు ఆమె ఆ సర్కిల్ ఇట్లా అని ఇక్కడ నుంచి అంతా ఈ విలేజ్ అంతా చాలా బాగుండేది, అప్పుడు పంట కూడా అంతా బాగా వచ్చేది అని ఒకరోజు మార్నింగ్ ఇదంతా స్టోరీ చెప్తుందంట. Then they built those monsters, Her voice spluttered in anger as she shook her fist at a collection of ominous-looking black buildings on the horizon, covered in a low-lying shroud of thick smoke. They said that factories need leather to make shoes, handbags, and clothes. They said our menfolk would get jobs. They said we would all become rich. So, listen here. Now also, ఇప్పుడున్న కాలంలో మనకి గవర్నమెంట్ అనేది మన ల్యాండ్ అంతా తీసుకొని అక్కడ ఏదో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీని పెట్టేసి మనకి జాబ్స్ ఇస్తామని చెప్తున్నారు. ఓకే, అదే సేమ్ ఇక్కడ కూడా వీళ్ళకి జరిగిందనమాట. ఏం జరిగింది అంటే, వాళ్ళ ప్లేసెస్ అన్ని తీసుకొని మీకు జాబ్ ఇస్తామని చెప్పేసి అక్కడ ఏదో ఇండస్ట్రీని వాళ్ళు కట్టించారు. ఆ కట్టించిన తర్వాత ఏమైంది అంటే, ఇప్పుడు అదే మనకి ఇక్కడ స్టోరీ. Then they built those monsters, ఇక్కడ మాన్స్టర్స్ అంటే ఇవే ఈ కట్టడాలు అనమాట. ఓకే, మాన్స్టర్ అంటే రాక్షసులు, భయంకరమైనవి. సో ఇక్కడ రాక్షసులు ఎవరు అంటే ఈ భయంకరమైన బిల్డింగ్స్ అనమాట. హర్ వాయిస్ స్ప్లట్టర్డ్ ఇన్ యాంగర్. స్ప్లట్టర్డ్ అంటే సేయింగ్ ర్యాపిడ్లీ, చాలా ఫాస్ట్గా అనమాట.
She shook her fist at a collection of ominous looking black buildings. Ominous looking అంటే చాలా సాడ్ఫుల్ అనమాట. ఓకే, సో ఆమె చాలా గట్టిగా కోపంగా అరుస్తూ ఆమె పిడికిల్ని ఇలా బిగించి ఏం చెప్తుంది అని అంటే ominous looking black buildings on the horizon. సో హారిజాన్ అంటే ఏంటిది అని అంటే ఒక లైన్ లో ఉండడం, చాలా పెద్దగా ఉండడం, బిల్డింగ్ అదేదో స్కైని అంటుతున్నట్టుగా ఉండడం అనమాట. సో ఇంకేం చెప్తుంది అంటే ఆమె పిడికిల్ని బిగించి చాలా బాధతో ఆ బ్లాక్ బిల్డింగ్స్ అనేవి అక్కడ కట్టిరు అని చెప్తుంది. కవర్డ్ ఇన్ ఏ లో లైన్ స్ట్రైడ్ ఆఫ్ థిక్ స్మోక్. సో ఇంకా అవి ఎక్కడ కట్టిరు అంటే ఆ కింది ప్రాంతంలో కట్టిరు. అవన్నీ చాలా పైకి బిల్డింగ్స్ ఉంటాయి అండ్ ఇంకా ఎలా ఉంటాయి అంటే చాలా థిక్ స్మోక్ అంటే దట్టమైన పొగతో నిండుకొని పోయి ఉంటాయి అని చెప్తుంది. They said that factories need leather to make shoes, handbags and cloths. సో వాళ్ళు ఇంకేం చెప్పినారు అని అంటే ఈ ఫ్యాక్టరీకి లెదర్ అనేది అవసరం ఉంటుంది, ఆ లెదర్తో షూస్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా క్లాత్స్ కూడా మేము రెడీ చేస్తామని చెప్పిరంట. దే సెడ్ ఆర్ మెన్ ఫోక్ వుడ్ గెట్ జాబ్స్. మెన్ ఫోక్ అంటే వాళ్ళ హస్బెండ్స్ అనమాట. ఇంకేం చెప్పారు అంటే మీ హస్బెండ్స్కి జాబ్స్ వస్తాయి, మీరు ఇంకా రిచ్ అవుతారు మీరు అందరూ అని చెప్పారు వాళ్ళకి. We stood silent, each thinking our own thoughts. Yes, they told you all that, but there is no much they didn't tell you. They didn't tell you that to change animals' skins into leather, which they call tanning, uses as many as 250 different chemicals including heavy metals such as cadmium, arsenic and chromium. They didn't tell you that these chemicals are discharged into the environment from those chimney stacks and fall to earth for miles around, polluting the earth below. They didn't tell you that this would poison your fields so that nothing will grow. సో ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది చెప్పిరు అని ఆమె చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఆపోజిట్ పర్సన్ ఆమెతో ఏం చెప్తున్నారు అని అంటే ఇంకా వీటంతా విని మేము సైలెంట్గా ఉన్నాం, సైలెంట్గా ఉండి మా ఆలోచనలో మేము పడిపోయినాం అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకేం చెప్తున్నారు అంటే అవును ఇదంతా మీకు వాళ్ళు చెప్పిరు కానీ ఇంకా మీకు చెప్పండి కూడా చాలా ఉంది, బట్ దేర్ ఈజ్ సో మచ్ దే డిడ్ంట్ టెల్ యూ. ఇది చెప్పిన వారికి ఓకే కానీ ఇంకా చెప్పనివి కూడా మీకు చాలా ఉన్నాయి. అవి ఏంటిది అని అంటే దే డిడ్ంట్ టెల్ యూ దట్ టు చేంజ్ యానిమల్ స్కిన్స్ ఇంటూ లెదర్. సో వాళ్ళు ఇంకా మీకు ఏం చెప్పలేదు అని అంటే ఈ యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ దాని స్కిన్తోనే వాళ్ళు లెదర్ని రెడీ చేస్తారు. విచ్ దే కాల్ ట్యానింగ్, యూజెస్ యాజ్ మెనీ యాజ్ 250 డిఫరెంట్ కెమికల్స్. దాన్నే వాళ్ళు ట్యానింగ్ అని అంటారు అనమాట. ఓకే సార్, ఫర్ సపోజ్ మనం కూడా ఎండలో తిరిగినప్పుడు మన స్కిన్ అనేది బ్లాక్ కలర్ అవుతుంది, సో దాన్ని మనం ట్యానింగ్ అంటాం. ఓకే, ఇక్కడ యానిమల్స్ స్కిన్ని తీసేయడమే ట్యానింగ్ అంటారు. ఆ ట్యానింగ్ ఏం చేస్తారు అంటే దాన్ని లెదర్గా తయారు చేయడానికి వాళ్ళు 250 డిఫరెంట్ కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారంట. సో అందులో హెవీగా మెటల్స్ ఏముంటాయి అంటే కాడ్మియం, ఆర్సెనిక్ అండ్ క్రోమియం. సో ఇలాంటివి 250 డిఫరెంట్ కెమికల్స్ని మిక్స్ చేసి వాళ్ళు ఈ లెదర్ బ్యాగ్స్ అనేటివి రెడీ చేస్తారు. They didn't tell you that these chemicals are discharged into the environment from those chimney stacks and fall to the earth for miles around, polluting the earth below. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తారు ఈ ప్రాసెస్లోనే ఆ డిశ్చార్జ్ ఈ మెటల్స్ని కాలిస్తేనో ఏదో చేస్తేనో మనకి అది లెదర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయినప్పుడు వాళ్ళు ఈ చిమ్నీ స్టాక్స్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి బ్లాక్ కలర్లో, సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చిమ్నీ స్టాక్స్ నుంచి పొగ వస్తుంది కదా, ఆ పొగ అంతా మనకి భూమి పైకి వదిలేస్తారు. అలా వదిలినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఇక్కడ ఉన్న గాల్లో ఆ పొల్యూషన్ అంతా కలిసిపోతుంది. సో కలిసిపోయినప్పుడు దే డిడ్ంట్ టెల్ యూ దట్ దిస్ వుడ్ పాయిజన్ యువర్ ఫీల్డ్స్. సో అలా కలిసిపోయినప్పుడు అక్కడ ఉన్న పొలాలలో కూడా అదే వస్తుంది. సో అలా వచ్చినప్పుడు అక్కడ ఏమీ పండవు. సో అందుకనే ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ గ్రీన్గా ఉండేది ఇప్పుడు ఏం పండట్లేదు అని చెప్పి చెప్తారనమాట. They didn't tell us that the chemicals would be dumped in open fields and into our rivers, sighed Vijayasama. We had been thinking the same thoughts. They didn't tell us that our women would have to walk 10 kilometers every day. They didn't tell us that we would get ulcer and sores on our bodies. They didn't tell us her voice trailed off. There is so much they didn't tell you, I thought. We don't buy leather shoes or leather handbags or leather cloths, she said. సో వాళ్ళు ఇంకా మాకు ఏం చెప్పలేదు అని అంటే ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ ఫీల్డ్స్ అంటే పొలాలలో వదిలేస్తారు. ఇంకా ఎక్కడ వదులుతారు అంటే రివర్స్లో మేము తెచ్చుకునే తాగే నీటిలో వాటిని వదిలేస్తారు అని
విజయసీమ ఇలా కొంచెం ఊపిరి పీలుస్తూ ఒక రిలాక్సేషన్తో ఆమెకు చెప్తే కొంచెం మనకి ఎవరికైనా చెప్తే ఒక బాధ అనేది పోతుంది కదా. సో అలాంటి ఒక ఫీల్తో ఆమె చెప్తుంది అనమాట. ఏమని అంటే అక్కడ ఉన్న వాళ్ళ కెమికల్స్ అంతా అక్కడ ఓపెన్ ఫీల్డ్స్ లో వదిలేస్తారు. ఆ ఓపెన్ ఫీల్డ్సే కాకుండా రివర్ లో కూడా వదిలేస్తారు. సో అలా మాకంతా పాయిజన్ అయిపోతుంది. We had been thinking the same thoughts. They didn't tell us that our women would have to walk 10 kilometers every day. ఇంకా వాళ్ళు మాకు ఏం చెప్పలేదు అని అంటే మా ఇక్కడ ఎవరైతే ఉమెన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవ్రీ డే 10 kilometers నడవాల్సి ఉంటుంది. They didn't tell us that we could get ulcer and sores on our bodies. ఇంకా వాళ్ళు మాకు ఏం చెప్పలేదు అంటే ఈ కెమికల్స్ తో మాకు అల్సర్ ఇంకా మా బాడీ పైన ఒక స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి అని. They didn't tell us her voice trailed off. ఇంకా మాకు ఏం చెప్పలేదు అని ఆమె ఇట్లా ట్రైల్డ్ ఆఫ్ అంటే చిన్నగా అయిపోవడం అనమాట వాయిస్ అనేది. సో స్లో అనమాట, స్లో అయిపోవడం. సో ఇంకా ఏం చెప్పలేదు అని ఇలా మనం ఏదో బాధతో అంటాం కదా అని ఆగిపోతాం. సో ఆమె కూడా అలా ఆగిపోయింది, స్టాప్ అయింది. దెర్ ఈస్ సో మచ్ దే డిడ్ంట్ టెల్ యూ ఐ థాట్. సో ఇంకా ఆపోజిట్ పర్సన్ ఏమంటున్నారంటే ఇంకా వాళ్ళు మీకు చాలా చెప్పలేదు అనుకుంటా. We don't buy leather shoes or leather bags or leather cloths, she said. సో ఇంకా విజయసామ ఏమని చెప్తుంది అని అంటే మేము లెదర్ షూస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లెదర్ క్లాత్స్ కానీ ఏవి మేము పర్చేస్ చేయము, మేము కొనము అని చెప్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పొన్నిమంతూరి విలేజ్ ఇన్ ఇండియా. Now we have another story that is Vorobyo village that is in Ukraine. Okay. సో ఆల్రెడీ మనము కోకో విలేజ్ నైజీరియా చూసినాం అండ్ పొన్నిమంతూరి విలేజ్ ఇన్ ఇండియా చూసినాం. సో ఇప్పుడు మనకి ఏ విలేజ్ ఉంది అని అంటే వోరోబియో విలేజ్ ఉక్రెయిన్. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు రష్యా అనమాట. సో వాట్ హ్యాపెండ్ హియర్ వి విల్ సీ నౌ. ఇట్ హ్యాపెండ్ ఆన్ ఏప్రిల్ the 26th 1986. I remember the date because it was my mother's birthday. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారు అంటే ఇట్ హ్యాపెండ్ ఆన్ 26th April 1986. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 1986లో 26th April రోజు జరిగిందట. సో వాళ్ళకి ఈ డేట్ ఎందుకు గుర్తుంది ఇదే డేట్ అని చెప్పేసి అంటే ఆ రోజే వాళ్ళ మదర్ బర్త్డే ఉండే అంట. ఓకే, సో వాళ్ళు ఎవరో మనం లెసన్లో చూద్దాం. We heard the explosion early in the morning. We didn't worry because there had been explosions before from Chernobyl. But this one was bigger. Everyone stopped what they were doing and listened. సో వాళ్ళకి ఆ రోజు పొద్దునే ఒక ఎక్స్ప్లోజన్ అంటే చాలా పెద్ద సౌండ్ అనేది వచ్చిందంట. కానీ ఆ సౌండ్ విని వాళ్ళు ఏం వరీ అవ్వలేదు. ఎందుకు వరీ అవ్వలేదు అని అంటే అలాంటి ఎక్స్ప్లోజన్స్ వాళ్ళకి చెర్నిబోల్ అనే విలేజ్ నుంచి ఇంతకుముందు చాలా వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఎక్స్ప్లోజన్ అనేది చాలా చాలా పెద్దగా వచ్చిందంట. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో అంత పని ఆపేసి ఆ సౌండ్ని వింటూ ఉన్నారు. దెన్ వి ర్యాన్ అవుట్ ఇన్ టు ద గార్డెన్. సో ఆ సౌండ్ వినగానే అందరూ బయటికి వాళ్ళ గార్డెన్స్ అంటే ఇంటి నుంచి బయటికి వచ్చిర్రు. వీ కుడ్ సీ ఎ క్లౌడ్ ఆఫ్ వైట్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ రియాక్టర్. Natasha Revenko wiped her hands nervously on her apron. Tears came to the corners of her eyes and slid slowly down her pinched pale cheeks. సో ఇంక ఇవి చెప్తున్నప్పుడు ఆమె ఏం చెప్పింది అంటే మేము అలా బయటికి రాగానే మాకు ఏం కనిపించింది అంటే ఒక పెద్ద క్లౌడ్, మబ్బు అంటే మేఘాలు ఏవైతే వైట్ కలర్లో ఎలా ఉంటాయో అలాంటి ఒక న్యూక్లియర్ రియాక్షన్ అనేది మేము చూసినాం. నతాషా రెవాంకో, ఇక్కడ ఈ స్టోరీ చెప్పేటామె ఎవరు అని అంటే మనకి నతాషా రెవెంకో. సో ఆమె ఏం చేస్తుంది అంటే నతాషా రెవెంకో వైప్డ్ హర్ హ్యాండ్స్ నర్వస్లీ ఆన్ హర్ ఆప్రాన్. సో ఆమె వేసుకున్న కోట్ లేదంటే ఏదైనా జాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆప్రాన్ అంటాం. సో ఆమె చాలా నర్వస్గా ఆమె చేతులు అనేవి ఇలా ఆప్రాన్కి తుడుచుకుంటూ ఉందంట. టీయర్స్ కేమ్ టు ద కార్నర్స్ ఆఫ్ హర్ ఐస్. సో ఆమె అలా స్టోరీ చెప్తుంది. ఆమె కళ్ళలో వాటర్ ఎలా వచ్చినాయి అలా జారుతూ ఆమె చెంప నుంచి కిందికి జారుతున్నాయి అంట. పేల్ చీక్స్ అంటే ఏంటిది అంటే పేల్ అంటే చాలా డల్గా ఉన్న చీక్స్ అనమాట. ఓకే, ఇట్ వాజ్ ఎ సాటర్డే. షీ వెంట్ ఆన్ స్టిల్ వైపింగ్ హర్ హ్యాండ్స్ ఆన్ హర్ apron. It was a lovely warm day and the children played outside all weekend. Even when the dust began to fall, they still played outside. సో ఇంకేం చెప్తుంది అంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే వచ్చి ఎక్స్ప్లోషన్ జరిగిందో అక్కడ ఆ రోజు ఏ రోజు అంటే సాటర్డే అనమాట. ఓకే, షీ వెంట్ ఆన్
స్టిల్ వైపింగ్ హర్ హ్యాండ్స్ ఆన్ హర్ apron. సో ఇప్పటికీ ఆమె ఏం చేస్తుంది అంటే ఆమె apron కి ఆమె చేతులు తుడుచుకుంటూ ఉంది. అండ్ ఇంకేం చెప్తుంది అంటే ఇట్ వాస్ ఏ వార్మ్ డే, అంటే చాలా ఆ రోజు వెదర్ అనేది చాలా వార్మ్ గా ఉంది. అండ్ ఇంకా చిల్డ్రన్ అందరూ బయట ఆడుకుంటూ ఉన్నారు, ఎందుకంటే అది వీకెండ్ కాబట్టి. ఈవెన్ వెన్ ద డస్ట్ బిగన్ టు ఫాల్. సో డస్ట్ అంటే మనకి న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఎక్స్ప్లోజన్ అవ్వకముందు మనకు కొంచెం కొంచెం డస్ట్ వస్తూ ఉంటుందో అప్పటికీ పిల్లలు బయట ఆడుతూనే ఉన్నారంట. దే స్టిల్ ప్లేడ్ అవుట్ సైడ్. దే పిక్డ్ అప్ హ్యాండ్ఫుల్స్ ఆఫ్ ఇట్ అండ్ త్రూ ఇట్ అట్ ఈచ్ అదర్ లాఫింగ్. సో ఆ ఎక్స్ప్లోజన్ అప్పుడు అంటే ఇసుకలాగా రాలుతూ ఉంటది కదా, సో దాన్ని ఆ పిల్లలందరూ చాలా చేతులు నిండా తీసుకొని ఒకరిపైన ఒకరు చల్లుకుంటూ ఉన్నారంటే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, సో అది ఆటలో వాళ్ళు నవ్వుతూ ఒకరిపైన ఒకరు చల్లుకుంటూ ఉన్నారంట. It was Wednesday before the loudspeaker van came to the village, telling us to keep our children indoors and not to touch the radioactive dust. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా డస్ట్ ఏదైతే వచ్చిందో అది న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వచ్చిందంట. సో అది సాటర్డే రోజు ఆమె చెప్తూ ఉంది, ఇంకా వెనస్డే రోజు ఇది జరిగింది. సో ఇట్ వాజ్ వెనస్డే, ఆ రోజు వెనస్డే అంట. ఆ లౌడ్ స్పీకర్ వ్యాన్ అంటే ఇప్పుడు నార్మల్గా ఊర్లలో మనం చూస్తూ ఉంటాం, చాలా పల్లెటూర్లలో ఇప్పటికీ డప్పు కొట్టి కానీ లేదంటే ఒక వ్యాన్లో, సో ఇప్పటికీ పల్లెటూర్లలో డప్పు కొట్టి కానీ లేదంటే ఆ వ్యాన్కి ఒక మైక్ పెట్టి ఆ ఊరంతా తిప్పి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే పాస్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా ఈ విలేజ్లో కూడా గోరోబియో విలేజ్లో కూడా వాళ్ళు ఒక లౌడ్ స్పీకర్ వ్యాన్ అనేది వచ్చిందంట. ఏమని చెప్పారు అది వ్యాన్ వచ్చేదంటే వాళ్ళ చిల్డ్రన్స్ని ఇంట్లోనే ఉంచుకోవాలి, ఇంకా రేడియో యాక్టివ్ డస్ట్ ఏదైతే పడుతుందో దాన్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి. కానీ అప్పటికే పిల్లలు ఏం చేసారు, దాంతో ఆడుకుంటున్నారు. దే ఆల్సో టోల్డ్ us to వాష్ డౌన్ అవర్ హౌసెస్ అండ్ రోడ్స్ విత్ వాటర్. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే మా ఇల్లుని ఇంకా రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోండి అని చెప్పారు. A week later the children began to vomit. సో కానీ ఇదంతా అవ్వకముందుకే అక్కడ ఉన్న చిల్డ్రన్ వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఆ గాలిని పీల్ చేస్తారు, మట్టితో ఆడుకున్నారు, ఇదంతా ఈ స్పీకర్ అనేది వ్యాన్ అనేది రాకముందుకి వీళ్ళంతా జరిగిపోయింది. కాబట్టి ఒక 1 week తర్వాత అక్కడ ఉన్న చిల్డ్రన్ పిల్లలు ఎవరైతే ఉంటారో వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అంట వాళ్ళకి. దేర్ హెయిర్ ఫెల్ అవుట్, వాళ్ళ హెయిర్ ఊడిపోవడం స్టార్ట్ అయింది. దే కుడెంట్ ఈట్, వాళ్ళు సరిగా తినలేకపోతున్నారు. దే గ్రూ సో థిన్, వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే చాలా బక్కగా అయిపోతున్నారు అంట, వాళ్ళు ఎంత తిన్నా కూడా తిననట్టు. అండ్ సోర్స్ అపియర్ ఆల్ ఓవర్ దర్ లిటిల్ బాడీస్. సో ఇంకా వాళ్ళ బాడీస్ కూడా చాలా ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా స్టార్ట్ అయింది. 2 weeks after that all 3 died, all 3 on the same day. She broke down now and cried quietly as she had done so many times before. They're buried over there. She pointed to the church graveyard. Lots of village children are and adults. సో ఇంకా ఏం చెప్తుంది అని అంటే ఒక 2 weeks later తర్వాత 3 members చనిపోయినారు, 3 members ఒకటే రోజు చనిపోయినారు అని చెప్పేసి ఆమె కింద కూర్చొని ఏడుస్తుందంట. ఇంతకు ముందు చాలా సార్లు కూడా ఇలా జరిగింది. సో ఇంకా దే ఆర్ బరీడ్ ఓవర్ దేర్, అక్కడ వాళ్ళని పూడ్చి పెట్టినాం అని చెప్పేసి ఆ చర్చ్ గ్రేవ్యార్డ్, చర్చ్ దగ్గర ఉన్న శ్మశాన వాటికి ఏదైతే ఉంటుందో అది పాయింట్అవుట్ చేసి చూపిస్తూ అక్కడ వాళ్ళని పెట్టినాము అని చెప్పి ఏడుస్తూ ఉంది. అండ్ ఇంకా చాలా మంది విలేజ్లో ఉన్న పిల్లలు, అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ అక్కడే పెట్టినామని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంది ఆమె. I touched her gently on the shoulder, leaving her to her bitter sweet memories, and walked on through the silence. సో ఇంకా ఆమె అలా చెప్తూ ఉన్నప్పుడు నటాషా రెవాంకు చెప్తూ ఉంది. సో ఇంకో రిపోర్టరో లేదంటే ఎవరో పర్సనో వింటున్న వాళ్ళు ఇంకా ఆమె ఏడుస్తుంటే ఆమె షోల్డర్ పైన ఇలా చేతి వేసి ఇంకా ఏడవకు అన్నట్టుగా జస్ట్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఆమె ఏవైతే వాళ్ళ సాడ్ మెమరీస్ ఉన్నాయో ఆమెకి ఇంకా వదిలేసి నేను చాలా సైలెంట్గా మూవ్ అవుతూ ఉన్నా. It was a ghost town. No one lived there anymore. They had either died or been forcibly evacuated. The fields were barren. Nothing grew. Nothing even would again. There was no bird song. No rabbit peered at me. No cow endlessly cheeped. No horse neighed. సో ఇంకా ఏం చెప్తుంది ఆమె అంటే ఈ ఎక్స్ప్లోజన్ వల్ల చాలా మంది చనిపోయినారు, ఇంకా ఇక్కడ ఎవ్వరూ బ్రతకలేరు, ఇది ఒక దయ్యాల కొంపలాగా, ఓకే, దయ్యాల విలేజ్ లాగా అయిపోయింది అని. దే హ్యాడ్ ఐదర్ డైడ్ ఆర్ బీన్ ఫోర్సిబ్లీ ఎవాక్యుయేటెడ్. ఒకవేళ వాళ్ళు ఉంటే అక్కడ చచ్చిపోవాలి, లేదంటే ఎవాక్యుయేటెడ్ అంటే అక్కడి నుంచి ఫోర్స్ఫుల్గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ద ఫీల్డ్స్ వేర్ బ్యారెన్, అక్కడ ఉన్న
పొలాలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. నథింగ్ గ్రో, ఏమీ పెరగట్లేదు అక్కడ. నథింగ్ ఎవర్ వుడ్ అగైన్, ఇలాంటిది ఇంకా అసలు ఎప్పుడు అవ్వకూడదు. దేర్ వాజ్ నో బర్డ్ సాంగ్, అక్కడ ఒక బర్డ్ సౌండ్ అనేది కూడా రావట్లేదు, ఒక ర్యాబిట్ కూడా కనిపించట్లేదు. ఒక ఏదైనా కౌ అంటే ఇప్పుడు ఎడ్లు కానీ అవి ఉంటాయి కదా మనకి, అవి అసలు నవలడానికి కూడా ఇక్కడ ఏమీ లేదు. నో హార్స్ నీడ్. సో ఇంకా ఏ గుర్రం కూడా ఇక్కడ గుర్రపు స్వారీ చేయలేదు అని చెప్పి నతాషా చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ నతాషా కాట్ మీ అప్ యాజ్ వి బోర్డెడ్ ద బస్ మార్క్డ్ మాస్కో. సో ఇంకా ఆమె ఏం చేస్తుంది అంటే ఇంక ఇదంతా అయిపోతుంది, ఇంకా నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది బస్లో. సో అప్పుడే నతాషా ఆమెను చూస్తూ ఉంటుంది అనమాట. బస్ ఎక్కడికి వెళ్తుంది అంటే మాస్కోకి వెళ్తుంది అంట. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మీ, షీ సెడ్. ఐ వాంటెడ్ టు సీ ద గ్రేవ్స్ అండ్ ద హార్స్ అగైన్ బిఫోర్ ఐ డై. సో ఇంకా ఆమె ఏం చెప్తుంది అంటే ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, అండ్ ఇంకా నేను చచ్చిపోయే లోపు ఎప్పుడైనా ఒక్కసారైనా ఇక్కడ గ్రేవ్స్ని, ఇక్కడ ఉన్న ఇళ్ళని నేను మళ్ళీ చూడాలి అని అనుకుంటున్నా అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ద స్టోరీస్ ఆఫ్ 3 villages: కోకో విలేజ్ నైజీరియా, వోరోబియో విలేజ్ ఉక్రెయిన్, అండ్ పొన్నిమంతూరి విలేజ్ ఇన్ ఇండియా. So there are 3 different stories with different countries. So I hope you understand the lesson of these 3 tales of villages. If you like the lesson, please like, share and subscribe my channel.